గురువుగారు, అయోధ్య రామ మందిరం కట్టడంపై మత రంగు రాజకీయం ఏమైనా ఉంది అని అంటారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. ఒక 5 సంవత్సరాల క్రితం, 5 కాదు ఇంకా ముందే, 2016 సంవత్సరంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో అప్పటి యాంకర్ మూర్తి గారు ఓకే, ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు, నేను వర్లు అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తతో ఏబిఎన్ ఛానల్లో 2016లో ఒక బిగ్ డిబేట్ జరిగింది. అయోధ్య రామ నిర్మాణం జరగదు, ఇది ప్రభుత్వాలు ఆడేటువంటి ఒక వింత నాటకం, హిందువుల ఓట్లను కొల్లగొడడం కోసం బీజేపీ ఆడినటువంటి ఒక ప్రధానమైనటువంటి మైండ్ గేమ్, ఇది కాదు అని ఆనాడు ఛానల్లో కూర్చున్నటువంటి కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటని ఒక్కసారి మనం స్మరణకు తీసుకుని వస్తే, వాల్మీకి రామాయణం మొత్తాన్ని కూడా సంస్కృత గ్రంథస్థం చేస్తే, ఆంధ్ర వాల్మీకి అంగలకుదురు ఆశ్రమం నిర్వహణదాత మందరం అనేటువంటి ఒక రామాయణ అనువాద గ్రంథంలో రాముని యొక్క ప్రస్తావన మొత్తం ఇచ్చుకొచ్చారు. యాజ్ పర్ జ్యోతిష్యానికి ఆ వాల్మీకి ఇచ్చినటువంటి ఒక సంవత్సరం, ఒక నక్షత్రం, ఒక తిథి, వీటిని క్రోడీకరించుకొని 2016లో జరిగినటువంటి ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి ఒక డిబేట్లో ఇదే నరసింహాచార్యులు అనేటువంటి వ్యక్తి 2024 సంవత్సరం మాఘమాసంలో కానీ పుష్యమాసంలో కానీ రాముడు మరలా ఉజ్జీవింపబడతాడు అని వాల్మీకి రాసినటువంటి రామాయణ ముగింపు ఘట్టంలో ప్రస్తావించినటువంటి అంశాలని ఆ రోజు నరసింహాచార్యులు చెప్పిన మాట ఈరోజు నిజమైంది. ముందే గ్రహించి 2016లోనే చెప్పాను మనం, ఈరోజు కాదు. కాబట్టి అందుకే నేను డైరెక్ట్ అది చెప్తాను, ఛానల్ పేరు కూడా చెప్పాను. నేను వేరే ఒక ఛానల్ అని చెప్పడంలా, ఏబిఎన్ ఛానల్లో మూర్తి గారి సమక్షంలో జరిగినటువంటి డిబేట్లో ఆ రోజు నేను కూర్చుంది. ఒక జన విజ్ఞాన వేదికలో ఒక ఆయన, ఒక పొలిటికల్ అనలిస్ట్తో పాటు నేను, వర్లు గారు, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు నలుగురు కూర్చున్నాం. అప్పుడు మూర్తి గారు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎప్పుడు నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు వాల్మీకి ఉటంకిచ్చినటువంటి వాసుదాస ఆశ్రమం వారి రచన మందర గ్రంథంలో ముగింపులో ఏ పదమైతే ఇచ్చారో దాన్ని జ్యోతిష్యానికి అన్వయించుకొని ఆ డేట్లను చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నరసింహాచార్యులు. మీరు ముందే చెప్పారనమాట. అయితే 2016లోనే డైరెక్ట్గా ఛానల్ పేరు చెప్పాను, ఏ సంవత్సరం కూడా చెప్పాం. అందులో నిజమైంది. అంటే ఇక్కడ అయోధ్య అనేటువంటిది సర్వ మానవాళికి వైకుంఠ ధామం. అది రాముడు అన్ని మతాలకు చెందినవాడు. ఈశ్వర అల్లా తేరేనా అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి రాముడు ఉన్నారు. తులసిదాస్ రామాయణం, మొల్ల రామాయణం, రకరకాల రామాయణం, మల్లెల రామాయణం వచ్చినాయి కదా. అంటే రామ అని అంటే చాలు మోక్షం వచ్చినట్టు లెక్క. అంటే రామ అంటే తలుచుకున్నట్టు ఉంటుంది. మేము రామ అంటే ఇక్కడ తారక మంత్రం. ప్రతి భక్తుడు కూడా జన్మించే ప్రతివాడు మోక్ష సాధనకు వెళ్ళడానికి ఉపయుక్తమైనటువంటి అద్భుతమైన మంత్రం తారక మంత్రం.
అతన్ని ఎలాగైనా పిలుచుకోవచ్చు. కాబట్టి అది రాజకీయ కోణంలో చూసే వాళ్ళకి రాజకీయ కోణంగా కనబడుతుంది. ఓకే. మరి ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎన్నో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు అయినా కూడా కానిటువంటి రామమందిర నిర్మాణం మోదీ గారి ఆధ్వర్యంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు తిరిగి రాముణ్ణి ప్రతిష్ఠించినటువంటిది చారిత్రకంగా ఒక గొప్ప ఘట్టం అది. ఓకే. సో దాన్ని అందరూ స్వాగతించాలి. ఓకే. సో కాబట్టి దానికి మతం అనేటువంటిది పిలవకూడదు. ఓకే. అది ఒక యూనివర్సల్ టెంపుల్గానే చూడాలి తప్ప కాదు. సో కాబట్టి ఈ సందర్భం నేను త్వరగా ఈ ప్రశ్న ఎవరేయలేదు కాబట్టి ఇవాళ గతాన్ని చెప్పుకునేటువంటి అవకాశాన్ని హిందూ టీవీ ప్రేక్షకులకు అందించింది. నరసింహాచార్యులు చెప్పినటువంటి ఈ ప్రొడక్షన్ 2016 సంవత్సరంలో ఏబిఎన్ ఛానల్లో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు మీకు నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి 2016లోకి వెళ్ళి ఏబిఎన్ ఛానల్ వీడియోస్ చూస్తే కంపల్సరీగా నేను చెప్పినటువంటి ఈ అంశం మీకు దొరుకుతుంది. సో కాబట్టి రాముని యొక్క ఆలయ నిర్మాణం ప్రతి హిందువు యొక్క హృదయము కూడా అయోధ్య. ఖచ్చితంగా ఎవడైతే రామనామాన్ని జపిస్తాడో వాడు అయోధ్యాపురవాసి. కాబట్టి ఇక్కడ రాముడు తిరిగిన ప్రాంతం మన ఈ తెలంగాణ ప్రాంతం, భద్రాచలం. సో కాబట్టి అందరూ రాముని స్వాగతిద్దాం, రామమంత్రాన్ని చదువుకుందాం, రాముని సేవకు ఉపక్రమిద్దాం.